నమస్తే, వెల్కమ్ టు పిఎస్ టీవీ. నేను మీ ప్రవీణ్ సుంకరి. చంద్రబాబు నాయుడిని కేసీఆర్ ఎందుకు తిట్టొద్దు? మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత అటు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, వందల మంది, ఇటు కాంగ్రెస్లో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పనిచేస్తున్న మీడియా, సోషల్ మీడియా కూడా పచ్చ బ్యాచ్ అనుకో, వీళ్ళందరూ కూడా కేసీఆర్ మీద ఎగబడుతూ చంద్రబాబు నాయుడు లేకపోతే అసలు తెలంగాణలో రాజకీయాలు లేవు, బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మనుగడనే లేదని చెప్పేసి రకరకాల కామెంట్లు, రకరకాల పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్ళందరికీ నా ప్రశ్న ఏంటంటే, చంద్రబాబు నాయుడిని కేసీఆర్ కాదు ఒక తెలంగాణ పౌరుడు ఎందుకు తిట్టొద్దు అనే దానికి మీ దగ్గర సమాధానం ఉంటే కింద కామెంట్ చేయండి. ఎందుకు తిట్టొచ్చో నేను చెప్తా. గత ఎక్కువ అవసరం లేదు, గత 10 ఏళ్ల నుంచి 2015 నుంచి 2025 వరకు జరిగిన పరిణామాల గురించి చెప్తా. అంతకుముందు విషయాలు చెప్తే ఇంకా ఘోరంగా ఉంటుంది. ప్రస్తుతం అయితే 2015 నుంచి 2025 వరకు చంద్రబాబు నాయుడు తిట్టడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో ఒక నీళ్ల విషయంలోనే, నీళ్ల కేటాయింపు, తెలంగాణ ఇరిగేషను, తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు నాయుడు ఎట్లా అడ్డకాలేసిండు, ఎట్లా చేయడం పెట్టిండో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. చూడండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాని సస్యశ్యామలం చేసి పచ్చటి పంటలతోటి అలరారేలాగా చేసే ప్రాజెక్ట్ అది ప్లస్ డిండి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును అడ్డుకోవాలి, ఈ ప్రాజెక్టును అనుమతి చేయదని చెప్పేసి 2015 జూన్ 11 తారీఖు నాడు చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఒక లేఖ రాసిండు. అక్కడితో ఆగలే. జూలై నెల 1 నెల ఊపినాడు. ఆగస్టు 1 తారీఖు నాడు మళ్ళీ ఒక లేఖ రాసిండు. ఇదే పాలమూరు రంగారెడ్డి జిల్లా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వద్దు, నీళ్ల కేటాయింపులు ఆపాలని చెప్పేసి. అదే పోగానే 2015 మళ్ళీ అక్టోబర్లో ఫిర్యాదు చేసిన లేఖ రాసింది కదా. సెప్టెంబర్, అక్టోబర్ ఊపినాడు. మళ్ళీ నవంబర్ 11 తారీఖు నాడు మళ్ళీ ఇంకో లేఖ రాసింది. ఏమని? కల్వకుర్తి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు రద్దు చేయాలి, నీటి కేటాయింపులు అవి కరెక్ట్గా లేవు అని చెప్పేసి మొత్తం దొంగ లెక్కలు పెట్టి నవంబర్ 11, 2015 నాడు ఇంకో లేఖ రాసింది కేంద్రానికి. అది అట్లా అయిపోగానే ఫిబ్రవరి 8 తారీఖు నాడు 2016 ఫిబ్రవరి 8 తారీఖు నాడు పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు మొత్తం ఆపేసేయాలి, అది ఆ ప్రాజెక్టే కట్టదు, ఆ ప్రాజెక్ట్ని ఆపేసేయాలని చెప్పేసి ఇంకో లేఖ రాసిండు. మళ్ళీ ఏప్రిల్లో, అదే 2016 ఏప్రిల్ 24 తారీఖు నాడు ఇంకో లేఖ రాసిండు. ప్రతి 3 నెలలకో లేక, ప్రతి నెలకో లేక, ప్రతి 2 నెలలకో లేక కేంద్రానికి తెలంగాణలో జరిగే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆపాలని, తెలంగాణలో నీటిపారుదల వ్యవస్థను దెబ్బతీయాలని, కృష్ణా, గోదావరి, తుంగభద్ర ఈ నదుల నీటి కేటాయింపులో మనకు వచ్చే వాటాను గద్దలెక్క తనుకపోవాలని ప్రయత్నం చేసిండు. ఇంకోటి 2017 జనవరి 1 తారీఖు నాడు, కొత్త సంవత్సరం నాడే, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆపాలే, వాటికి నీటి కేటాయింపులు ఆపాలి, వాటికి నిధులు ఆపాలి, వాటికి అనుమతులు ఆపాలని చెప్పేసి కేంద్రానికి లేఖ రాసిండు. 2017 అంటే జనవరి 1 తారీఖు రాసింది కదా. మళ్ళీ ఫిబ్రవరి 8 తారీఖు నాడు నెలకు ఒక లేఖ, అలారం పెట్టుకుంటాడో ఏమో కానీ చంద్రబాబు నాయుడు నెలకు ఒక లేఖ రాసిండు. తెలంగాణలో జరిగే ప్రాజెక్టుల నిర్మాణం ఆపాలని, నీటి కేటాయింపులు ఆపాలని కేంద్రానికి నెలకు ఒక లేఖ రాసిండు. 2017 జనవరి 1 తారీఖు నాడు సీతారామ ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆపాలని లేఖ రాసి మళ్ళీ నెలగానే ఫిబ్రవరి 8 తారీఖు నాడు 2017లో కూడా ఫిబ్రవరి 8 తారీఖు నాడు ఇంకో లేఖ రాసిండు. అది అయిపోయిందా? మళ్ళీ నెలకే, మళ్ళీ మార్చి 19 తారీఖు నాడు భక్త రామదాసు ఎత్తిపోతల పథకం గుర్తొచ్చింది ఆయనకు. ఇక్కడ డిండి ఆపాలని, పాలమూరు రంగారెడ్డి ఆపాలని, ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ ఆపాలని, కల్వకుర్తి ప్రాజెక్ట్ ఆపాలని, సీతారామ ప్రాజెక్ట్ ఆపాలని, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఆపాలని, ఇవన్నీ ఆపాలేదు కాకుండా భక్త రామదాసు యాసుకొచ్చింది. భక్త రామదాసు ప్రాజెక్టు ఆపాలని యాసుకొచ్చి ఊకున్నాడా? 2017 మళ్ళీ ఏప్రిల్ 7 తారీఖు నాడు తుంగభద్ర మీద కడుతున్న తుమ్మిల లిఫ్ట్ ఆపాలని చెప్పేసి ఇంకో లేఖ రాసింది కేంద్రానికి. గుర్తుపెట్టుకోండి, మంచిగా యాడ్ చేసుకొని, పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు, తుమ్మిళ్ళ, భక్త రామదాసు, ప్రాణహిత చేవెళ్ళ, ఎస్ఆర్ఎస్పి, సీతారామ, ఇన్ని ప్రాజెక్టులు కడుతుంటే మీరు ఆపాలి, నీళ్ళ కేటాయింపులు ఆపాలి, బడ్జెట్లు ఆపాలి, అనుమతులు ఆపాలి, అన్ని ఆపాలని చెప్పేసి లేక ఏప్రిల్ 7 తారీఖు రాసిందా లేక. ఏప్రిల్, మే 1 నెల ఊపుకున్నాడు, మే, జూన్ ఊపుకున్నాడు. మళ్ళీ జూలై 7 తారీఖు 2017 జూలై 7 తారీఖు నాడు మళ్ళీ భక్త రామదాసు, పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు ఆపాలి, మీరు ఎంబడే ఎంక్వైరీ చేయాలి, ఆపాలని చెప్పేసి మళ్ళీ ఇంకో లేఖ రాస్తాడు. 2018 జూన్ 13 తారీఖు నాడు గోదావరి మీద కడుతున్న కాళేశ్వరం నది ఏదైతే ఉందో, గోదావరి మీద కడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఆపాలి, దాని మీద మొత్తం ఆంధ్రకి వచ్చే నీళ్ళన్నీ పోతాయి అని చెప్పేసి ఒక్కసారి 10 ఏళ్ళ 2015 నుంచి 2013 వరకే, 18 వరకే, మొత్తం కూడా అవసరం లేదు. ఇంకా ఈ 4 ఏళ్లనే గిన్ని లేఖలు రాసి గింత ఇది చేస్తే తెలంగాణ నీటి ప్రాజెక్టులో తెలంగాణకి నీళ్ళు వస్తే ఏమవుతుందండి?
మంచిగా పంటలు పండించుకుంటారు, తెలంగాణ ప్రజలు సస్యశ్యామలం అవుతుంది. అంటే మీరు కాలడ్డం పెట్టించుకొని పంటలు పండించుకుంటే ఏం కాదు, మీరు చల్లగా బతుకుతే ఏం కాదు, తెలంగాణ ప్రజలు చల్లగా బతుకుద్దా. ఇట్లా నీళ్ళు ఆపినా కూడా నీళ్ళ ప్రాజెక్టులు ఆపాలని కాలడ్డం పెట్టుడు, చేయడం పెట్టుడు, కొర్రీలు పెట్టుడు, ఫిర్యాదులు చేసుడు, లేఖలు రాస్తుంటే కూడా చూసుకుంటూ ఊకోవాలనా, చేతులు కట్టుకొని ఊకోవాలనా? ఈ గడ్డకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించొద్దా? అట్లా ప్రశ్నించినందుకు కేసీఆర్ కు చంద్రబాబు నాయుడు తిట్టకపోతే రాజకీయం లేదు, మనగడ లేదని మాట్లాడతారా? కేసీఆర్ అవసరమా? ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కేసీఆర్ అవసరమా? చంద్రబాబు నాయుడు తిట్టడానికి ఒక సామాన్యుడు చాలదా? ఒక ఊర్లో బడికి పోయే పిల్లగాడు చాలదా? ఇవన్నీ ఈ 2015 నుంచే గిన్నె ఉంటే ఇంకా 2010 ఎట్లా ఉండే, 2009 ఎట్లా ఉండే, 2000 సంవత్సరాలు ఎట్లా ఉండే, 1990 ఎట్లా ఉండే, 1980 ఎట్లా ఉండే? ఎంత దోసుకున్నారు తెలంగాణను? తెలంగాణ నీళ్ళని ఎట్లా ఆపారు? ఈ గడ్డ సస్యశ్యామలం కాకుండా, ఈ గడ్డ పచ్చబడకుండా ఇన్ని ప్రాజెక్టులు ఆపాలని ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడును ఎందుకు తిట్టొద్దు మీరు ఒక కామెంట్ చేయండి. ఎందుకు తిట్టాలో అర్థం కాకపోతే ఈ వీడియో మళ్ళీ చూడండి. ఇది ఒకటే కాదు, రీసెంట్ గా మళ్ళా బనకచెర్ల అని చెప్పేసి ఇంకోటి కొత్తగా తీసుకొచ్చిండు మనకు వచ్చే నీళ్లను దోసుకోపోనికి. పోలవరం నల్లమల సాగర్ అని చెప్పేసి ఇంకోటి తీసుకొచ్చింది, ప్రాజెక్టులు కట్టి జలదోపిడీ చేసుకోవడానికి. రీసెంట్ గా పాలమూరు రంగారెడ్డిని ఆపేందుకు కుట్ర చేస్తున్నాడు, కేంద్రానికి లేఖలు రాస్తా ఉన్నాడు, గ్రీన్ ట్రిబ్యునల్ కి ఫిర్యాదులు చేస్తా ఉన్నాడు. గిండికి తిట్టుదా చంద్రబాబు నాయుడిని? ఆంధ్రకు పోయే నీళ్ళని ఏమన్నా తెలంగాణ ఆపుతున్నదా? తెలంగాణ ప్రభుత్వం ఆపుతున్నదా? తెలంగాణ ఉద్యమం ఆపుతున్నదా? ఎందుకు తిట్టొద్దు మీకు చెప్పినా కదా. ఎందుకు తిట్టొద్దు అనేది మీరు కామెంట్ చేయండి. ఎందుకు తిట్టాలనో ఈ వీడియో చూసి మీరు అర్థం చేసుకోండి. ఉంటాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రవీణ్ సుందరి. నమస్తే.